హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. పెద్ది సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత నార్త్‌తో పాటు ఔట్ ఆఫ్ ఇండియా లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఈ పెద్ది సినిమాని ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా ఇండియాలో రిలీజ్ అవుతున్న టైంకే జపాన్‌లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారంట. ఒక్కసారి ఊహించుకోండి, గ్లోబల్ వైడ్‌గా పెద్దిగాడు చేయబోయే సందడి ఎలా ఉంటదంటే డే 1 లెక్కలన్నీ మారిపోబోతున్నాయి. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పటివరకు డే 1 పుష్ప, ట్రిపుల్ ఆర్, ఇక సలార్, ఇక దేవర, నెక్స్ట్ ఓజీ ఈ సినిమాలు ఇప్పుడు టాప్లో ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప అనే సినిమా ఆల్మోస్ట్ 220 కోట్లతో డే 1 టాప్లో ఉంది. తర్వాత ఇండియాలోనే చెప్తున్నాను, నేను ఇండియాలోనే టాప్లో ఉంది. సో ఇప్పుడు పుష్ప రికార్డు మాత్రం ఖచ్చితంగా పెద్దగా లేపేస్తారు భయ్యా, మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నార్త్లో మామూలుగా ఒక హైప్ క్రియేట్ అవ్వలేదు. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నిన్నటి నుంచి తెలుగులో కొద్దిగా నెగిటివ్ వచ్చింది. కొంతమంది ఇదన్నారు అదన్నారు, ఏంటి క్లమ్జీగా ఉంది, ఏఆర్ రెహమాన్ బీజం దబ్బేసుడు ఏదేదో మాట్లాడారు. కానీ నార్త్లో మాత్రం ట్రైలర్ పగిలిపోయింది. ఎలా కాదనుకున్నా సరే తెలుగులో 100 కోట్ల ఓపెనింగ్ పడిపోద్ది. ఇక నార్త్లో కూడా ఆ రేంజ్ ఓపెనింగ్ పడితే పుష్ప రికార్డు లేచిపోద్ది. అంటే ఇక్కడ పుష్ప రికార్డు లేచిపోద్ది అంటే ఇప్పుడు నేనేమో అల్లు అర్జున్ గారిని తక్కువ చేస్తాను అంటే, లేదంటే రామ్ చరణ్ గారిని తక్కువ చేస్తాను విషయం కాదు భయ్య. రికార్డులు అనేవి ఒక హీరో రికార్డు పెట్టాలి, ఇంకో హీరో రికార్డు కొట్టాలి, మళ్ళీ పెట్టాలి కొట్టాలి, అదే కాన్సెప్ట్. రికార్డులు ఉండేవి కొట్టడానికే. వన్స్ రికార్డులు కొడితేనే నెక్స్ట్ హీరోలకి, నెక్స్ట్ హీరో ఫ్యాన్స్కి ఒక కసి ఉంటుంది. సో ఖచ్చితంగా పెద్ది అనే సినిమా 250 నుంచి 300 కోట్లు పెట్టబోతుందని చాలా గట్టిగా నమ్ముకుంది భయ్య. ఓవర్సీస్లో ఇప్పుడు కొద్దిగా యాక్చువల్లీ స్టార్టింగ్ చాలా మంచి స్టార్టింగ్ వచ్చింది, కానీ అనూహ్యంగా అలా తగ్గుతూ వచ్చింది ఓవర్సీస్లో కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రైలర్ తర్వాత ఇంకొక సాంగ్ రిలీజ్ అవ్వబోతుందంట. ఆ సాంగ్ తర్వాత ఒక కంటెంట్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేశారట బుచ్చిబాబు. మనం ఏవైతే ఎలివేషన్స్ లేవు అంటున్నామో అలాంటి ఎలివేషన్స్తో ఒక రిలీజ్ ట్రైలర్ కూడా రాబోతుందంట. సో మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా మెగాస్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. డే 1 నుంచి ఇంకా లెక్క ఎక్కడికి లాగుతుందో ట్రేడోడు కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సినిమాని జియో వాళ్ళు రిలీజ్ చేస్తాను, నేను ఆల్రెడీ చెప్పాను. దాదాపు 1000కి పైగా థియేటర్లో, ఇక స్క్రీన్స్ అంటారు మల్టీప్లెక్స్లు ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు 3000 నుంచి 305 స్క్రీన్స్ ఓన్లీ నార్త్లో పడబోతున్నాయంటే ఒక్కసారి ఎంచుకోండి. ఇన్ కేస్ మనకు తెలుగు రాష్ట్రాల కంటే హిందీలోనే ఎక్కువ థియేటర్లు పడినా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది హిందీలో ట్రైలర్కి. ఎందుకంటే మనకి ఇక్కడ హీరోయిజాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవనుకున్నాం భయ్య. కానీ నార్త్లో ఏంటంటే ఒక సౌత్ నుంచి, ముఖ్యంగా తెలుగు నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో కంటెంట్ ఉంటుంది అనే లెక్కలో అలా ఆలోచిస్తున్నారు. సో ఆ కంటెంట్కి వాళ్ళు అక్కడ ఓటేశారు. కానీ మనం ఇక్కడ బీజం గట్టిగా లేదు, హీరో తొడకొట్టలేదు, ఎలివేషన్స్ లేవు, ఏవో మాట్లాడుతున్నాం. కానీ ఒక్కసారి మరీ చెప్తున్నా కదా, చాలా క్లీన్గా ఒక పెద్ద స్క్రీన్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం అదిరిపోయింది ట్రైలర్. లిటరల్గా చెప్తున్నా. నాకైతే మాత్రం అందరూ ఏదైతే ఆ ట్రాన్సాక్షన్ షాట్ నచ్చింది అంటున్నారో నాకు అది నచ్చలే. అంటే ఒక్కొక్కడు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే నాకు అది ఆ ట్రాన్సాక్షన్ షాట్ కొద్దిగా ఎడిటింగ్ లేదు, ఏంట్రా ఎలా ఉంది అనే ఫీల్ వచ్చింది. కొందరు అదే హైలైట్ అంటున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రైలర్ రిలీజ్ అనేది బుచ్చిబాబు ఒక లో ప్రొఫైల్, లోగా ఎక్స్పెక్టేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. పెద్ద సినిమా ఎక్స్పెక్టేషన్ గ్రౌండ్ లెవెల్లో వేరే లెవెల్లో ఉన్నాయి. బీసీ సెంటర్లు అయితే మాత్రం తగలబడిపోతాయి. పుష్ప సినిమాకు కూడా ఇదే జరిగింది. చాలా రోజుల తర్వాత నార్త్లో బీసీ సెంటర్లో మూసుకుపోయిన థియేటర్లు కూడా తెరిపించారు పుష్ప 2 సినిమాతో. సో అదే మళ్ళీ రిపీట్ అవబోతుంది. నార్త్ ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో బీసీ సెంటర్లో నార్త్ ఆడియన్స్ మాత్రం పెద్ది అనే సినిమాకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. అసలు అలాంటి కంటెంట్ చూపిస్తున్నాడంటే మనకి ఒకసారి ఆ ట్రైలర్ స్టార్టింగ్ చూడండి. ఒక రఫ్గా ఉన్న ఒక కుర్రోడు ట్రైలర్ ఎండ్ అయ్యేసరికి ఒక బాధ్యత తీసుకుని ఒక కుర్రోడుగా మారిపోయి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఒక చెరుకు రసం బండి పెట్టుకొని సంథింగ్ ఏదో గట్టిగానే చెప్పబోతున్నాడు. ఏదో సాధించడానికే ఢిల్లీ వరకు వెళ్ళాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఏదైతే చాలా సినిమాల్లో ఫార్ములా పోయేది, ఒక అల్లరచిల్లరగా ఉండే క్యారెక్టరు ఒక బాధ్యతను ఒప్పుకొని భుజాల మీద వేసుకున్న తర్వాత ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది పెద్ద క్యారెక్టర్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ దానిట్లో ఈ మల్టిపుల్ స్పోర్ట్స్ ఏదైతే పరిచయం చేశాడో అక్కడే బుచ్చిబాబు పెద్ద సక్సెస్ అయ్యాడు. కొందరికి ఏంటంటే ఏంటి ఒక మనిషి ఇన్ని స్పోర్ట్స్ ఆడేస్తారా అంటున్నారు. మనం చిన్నప్పుడే తీసుకోండి. చిన్నప్పుడు ఒక స్టేజ్లో మనం క్రికెట్ ఆడతాం, ఒక స్టేజ్లో వాలీబాల్ ఆడతాం, ఒక స్టేజ్లో కబడ్డీ ఆడతాం, ఒక స్టేజ్లో బ్యాడ్మింటన్ ఆడతాం. అంటే మనకున్న చుట్టుపక్కల ఉన్న సోర్స్ని బట్టి రకరకాల స్పోర్ట్స్ మారుతూ ఉంటాయి.
కానీ మనకి ఖచ్చితంగా క్రికెట్‌తో పాటు ఇంకొక 2 స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా మనకు ఒక పట్టు ఉంటది. ఒక వాలీబాల్ అనో, షటిల్ అనో దేంట్లో దాంట్లోనో. సో, అట్ ద సేమ్ టైమ్ దాన్నే ఇక్కడ అప్లై చేసాడు బుచ్చిబాబు. ఖచ్చితంగా గోల్ అనేది గట్టిగా ఉంటే ఒక మనిషి మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడడంలో ఎలాంటి డౌటు లేదు. యాక్చువల్లీ ఒలింపిక్స్‌లో కూడా ఈ రూల్ ఉంది. మల్టిపుల్ స్పోర్ట్స్‌లో పాల్గొనొచ్చు. సో, ఏదైనా సరే ఇంకా ఎవరికైనా డౌట్‌లుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పెద్ది పెట్టబోయే డే 1 రికార్డులతో పాటు ప్రీమియర్స్ రికార్డులు ఇండియాలో ఏవి మిగలవు. ఇండియాలో ప్రీమియర్స్ అంటే ఓజీ. దాదాపు 150,00,00,000 ఓన్లీ ప్రీమియర్స్‌తోనే పెట్టింది ఓజీ సినిమా. సో, ఇప్పుడు ఆ రికార్డులు కూడా కొట్టే విధంగా. కాకపోతే ఇప్పుడు టికెట్ రేట్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూలో ఉంది. ఇప్పుడు 'పెద్ది' సినిమాకి రూ. 1000 టికెట్ రేట్ ఇస్తుందా లేదంటే నాకైతే తెలిసి మాత్రం రూ. 1000 వద్దు భయ్యా. మరీ రూ. 1000 పెట్టి మన ఫ్యాన్స్‌ని లూటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక 500-600 ప్రీమియర్స్ ఓకే డన్ అంతే. మరి 1000, 2000 పెట్టేసి మళ్ళీ దోచేసుకోవడం అంటే అది కూడా కరెక్ట్ కాదు. దానికి తోడు ఇప్పుడు మన సినిమాతోనైనా సరే ఆ ట్రెండ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా రేట్లు తగ్గించుకుంటూ వెళ్తాయి. మనశంకర వరప్రసాద్ అదే రిపీట్ చేసింది. టికెట్ల రేట్లు పెంచక్కర్లేదురా బాబు, మంచి కంటెంట్ ఇవ్వండి, మీకు 100,00,00,000 ఇస్తా ఉన్నారు. మనశంకర వరప్రసాద్ అదే చేశారు కదా! ప్రీమియర్స్ చాలా తక్కువ రేట్లకి ఇచ్చారు. అదేవిధంగా రూ. 270 ఎంతో టికెట్ మామూలు ప్రీమియర్స్ తర్వాత రోజు, మొదటి రోజు నుంచి. ఎలాంటి ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్‌లోనే 350,00,00,000 కొట్టారు భయ్యా. అదే చెప్తున్నాను కదా! కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే పెద్ద పెద్ద ఈ టికెట్ రేట్స్‌లని ఇవ్వని, అవ్వని ఎవ్వరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నా, 'పెద్ది' అనే సినిమాతో పెట్టబోయే లెక్కలు మాత్రం రామ్ చరణ్ గారి కెరియర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ కొట్టబోతుంది 'పెద్ది' అనే సినిమా. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ఆ ఏడుపులు పక్కన పెట్టి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎలా తయారంటే భయ్యా, యాంటీ ఫ్యాన్స్‌తో ఈడు చాలా జెన్యూన్ రా అని చెప్పించుకోవడం కోసం బాగున్నా సరే ఆళ్ళకి లైటింగ్ తక్కువైందే, ఏఆర్ రెహమాన్ గారు సరిగ్గా కొట్టలేదే, లేదంటే 'ర్యాండీ రత్నవేలు' డీవీపీలో ఇది ఇచ్చింది. యమ్మ కలర్ గ్రేడింగ్ మనకెందుకురా బాబు, నాకర్థం కాదు. కలర్ గ్రేడింగ్‌లు ఇవి అవి మనకి అసలే ఫ్యాన్ అనేవాడు ఎలా ఉండాలంటే తెలుసా భయ్యా, ఇంటీరియర్ ఫ్యాన్ చూసి నేర్చుకోండి. ఆయన ఏం తీస్తే అదే హిట్ అంటాం. అది తర్వాత సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే యేసుకుంటారు. ఏంటి భయ్ ఎలాంటి సినిమా వాడు ఒప్పుకొని ఇది అని. కానీ సినిమా రిలీజ్ అయిన వరకు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి సాంగ్స్, ఈ రేంజ్ ఓరమాస్ అప్పీలు పాన్ ఇండియా లెవెల్‌లో ఇంత క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్‌ని పట్టుకొని మాకింకా అది లేదు, ఇది లేదని చిన్నపిల్లల్లాగా ఏడుతున్నారురా బాబు! మీరేం ఫ్యాన్స్ రా! సో, ఫ్యాన్స్ నన్నందుకు చాలా ఐయామ్ సారీ రియల్లీ. కానీ ఏది ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నా, 'పెద్ది' అనే సినిమా మాత్రం రామ్ చరణ్ గారి అభిమానుల ఆకలితో పాటు ప్రెజెంట్ తెలుగు సినిమాల్లో చాలా వరకు 'మనశంకర వరప్రసాద్' తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు తెలుగు సినిమా. ఇప్పుడు ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్‌లో మరొక్కసారి తెలుగు సినిమా ఘనతని ఎక్కడికో తీసుకెళ్తాడు భయ్యా రామ్ చరణ్ మాత్రం 'పెద్ది' సినిమాతో.